ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఏబు స్నేహితుడు ఏబు బాధను చూసి దేవుడు చేయగలిగే కార్యాలను గురించి తెలియచేస్తూ యోబును ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ఇక్కడ 2 స్థలాలను చూస్తూ ఉన్నాం. ఒకటి ఇరుకు స్థలం, 2 విశాల స్థలం. ఇరుకు స్థలం అనంటే అనేకమైన సమస్యలతో, వేదనలతో, పోరాటాలతో, బంధకాలతో విడుదల లేని ఒక స్థలం. విశాల స్థలం అంటే భద్రత, సంతోషము, సమాధానము, స్వేచ్ఛ, విడుదల, ఇలా దేవుని ఆశీర్వాదముతో కూడిన స్థలం. ఈనాడు మన దేవుడు ఇరుకు స్థలము నుండి విశాల స్థలమునకు మనల్ని తోడుకొని రావాలని ఆశిస్తూ ఉంటాడు. కానీ చాలామంది ఇరుకు అనుభవాలలోనే ఉంటూ ఉన్నారు. బైబిల్లో నయోమి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆమె తన భర్తను, 2 కుమారులను పోగొట్టుకుంది. ఒక వేదనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. తనను, తన 2 కోడండ్రను ఆదరించేవారు లేక వారి బాధ నుండి విడుదల లేని స్థితిలో ఉంది. కారణం మోయాబు దేశం, అనగా ఇరుకు స్థలములో ఉంది. అటువంటి సమయంలో దేవుడు దర్శించబోతున్నాడని తెలుసుకొని తన వేదనకు కారణమైన ఆ స్థలాన్ని విడిచిపెట్టింది. ఆమె ఉన్న ఇరుకు స్థలము నుండి విశాల స్థలము, అనగా ఒక ఆశీర్వాదకర స్థలమైన బెత్లెహేమునకు బయలుదేరింది. దర్శించబోతున్నాడు అని తెలుసుకున్న వెంటనే ఆ స్థలములో నుంచి బయటకు వచ్చింది. ఈనాడు ఏ స్థలములో నీవున్నావు? ఇరుకు స్థలమా లేక విశాల స్థలమా? వేదనకరమైన పరిస్థితి నుండి బయటకు వచ్చి ఆయన ఆశీర్వదిస్తాడు అని నమ్మినప్పుడు విశాల స్థలములోనికి తోడుకొని వస్తాడు. ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది ఇరుకు స్థలములో ఉండి బయటకు రాలేకపోతున్నారో వారందరినీ దేవుడు ఇరుకు స్థలములో నుండి విశాల స్థలములోనికి తోడుకొని వచ్చునుగాక. ఈరోజు దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.